కల్మషత్వం లేకుండా ప్రజలతో మమేకమైన వాళ్ళని ఆలోచన భావం కలిగినటువంటి వ్యక్తి తప్ప మాకు తెలిసినంతలో అంటే ఏ వయస్సుకు ఏ విలువనివ్వాలనేటువంటి ఆలోచన భావం కూడా కలిగినటువంటి మనస్తత్వం. ముసలోళ్ళకి ఏ విధంగా గౌరవించాలి, తర్వాత స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి, పెద్దరికమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా గౌరవించాలి, అదే విధమైనటువంటి ఆలోచనతో ఓపికతో అధికారులతో ఏ విధంగా సవినయంగా కార్యసాధకులై ముందుకు నడిపిస్తుందో ఇవన్నీ కూడా మంచి హృదయమైనటువంటి లక్ష్య ఓపిక, ముఖ్యంగా ముక్కుసూటిగా మాట్లాడడం మా ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి అలవాటు. అంటే కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఏమైనా సమాచారం ఉందా మీకు? అలాంటిది ఏంది లేదు. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు సరే ఎవరి పాపాన వాళ్ళు పోతారు. ఏం జరిగితే ఏం జరగదు. మనకు దైవం అనేవాడు చాలా గొప్పవాడు. ఆ దైవ సంకల్పం నాకెప్పుడో ఉంది. ఆ దైవ సంకల్పం ఉన్నప్పుడు ఈ ఇంకోటి ఏవి నన్నేం చేయలేవు అనే నిర్మోహమాటమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తిత్వం కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. అనంతపూర్లో ఇంటి ముందర ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే క్షుద్ర పూజలు ఇటువంటివి చేయడం వల్ల, ఎందుకంటే పిల్లలు కావచ్చు ఇలాంటి ఎవరైనా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా కాకుండా ఏదైనా ఎమ్మెల్యేతో గ్యాప్ ఉన్నా లేదంటే ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, లేదంటే పెద్ద మనుషుల ద్వారా అయినా కూడా ఏదైనా మాట్లాడుకొని ఇచ్చేయాలి. కానీ ఇటువంటి